హలో గైస్, వెల్కమ్ టు హట్ కే బాయ్స్. ఈరోజు ఫేర్వెల్కి వచ్చాం. ఇదండి మా ఫేర్వెల్. సో మా ఫేర్వెల్ అంటే మాది కాదు, మేము సీనియర్స్కి చేయబోతున్నాం. మా సీనియర్స్ మాది సిఎస్సి డిపార్ట్మెంట్, ఎస్విసిఈ కాలేజ్. ఫస్ట్ వీడియో ఇదే మా బ్లాగ్లో. సో చూద్దాం ఎలా ఉంటుందో, విల్ సీ. ఫస్ట్ ఫుడ్ ఇంపార్టెంట్ అన్నమాట. ఫుడ్ తినేసి మళ్ళీ లోపలికి వెళ్ళాలి. ఇంతవరకు లోపలికి కూడా పోలేం, డైరెక్ట్ ఫుడ్ దగ్గరకే. ఫుడ్ ముఖ్యం. బిర్యానీ, సాంబార్. ఒక 4 out of 5 ఇచ్చి మొత్తం ఫుడ్కి. యా, నెక్స్ట్ లోపలికి వెళ్ళి చూద్దాం. వాడు వాగుతూనే ఉంటాడు, బొక్కలా ఉంది, ఏం బాగాలేదు ఫుడ్. గైస్, మనం ఇంకా లోపలికి వెళ్దాం రండి. చూసారంటే స్క్రీన్ ఎంత బాగా కట్టారో చూడండి. స్పీచ్ ఇవ్వనరా అంటే అరుస్తున్నారు భయ్యా వీళ్ళు. అయ్యో, తోలు పగిలిపోతున్నాయి. ఇప్పుడు మా సెక్షన్ పోవాలంటే కూడా తీస్తారు. ఇప్పుడు మనం వెళ్ళబోతున్నాం, మనల్ని పిలుస్తున్నారు అక్కడ సి సెక్షన్ సిఎస్సి. లెట్స్ గో. మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉంది ఏంట్రా? ఏందన్నా ఇది? ఈ ఫోటో సెషన్ అయిపోయిన తర్వాత కొన్ని డాన్స్ పర్ఫార్మెన్సెస్ జరిగాయి. వాటిల్లో కొన్ని మేము సీనియర్స్ కోసం ఒక ఏవి రెడీ చేసామన్నమాట. వాళ్ళ మెమరీస్ అంతా కలిపి ఆ వీడియోని డాన్సెస్ అయిపోయిన తర్వాత స్క్రీన్లో ప్లే చేశారు. అప్పుడు సీనియర్స్ ఇచ్చిన రియాక్షన్స్ అయితే మామూలుగా లేవు అసలు. మీరే చూడండి. ఏబీ ప్లే చేసేసాక స్టేజ్ పైకి పిలిచారు. ఫస్ట్ టైం మేము మాట్లాడడం ఏదంటే అది వాగేసాం అనమాట అక్కడ వెళ్ళి. దీని తర్వాత ఫేర్వెల్ అటెండ్ అయిన కొందరు బ్యూటిఫుల్ గర్ల్స్ కి చాక్లెట్స్ ఇచ్చాం టు క్యాప్చర్ దర్ బ్యూటిఫుల్ రియాక్షన్. పంచ్.
దొరికిన గ్యాప్లో మా సీనియర్స్ని కొన్ని క్వశ్చన్స్ అడిగామన్నమాట. సో వాటికి వాళ్ళు ఇచ్చిన ఆన్సర్స్ చూద్దాం. నా పేరు రమ్య, సిఎస్సిఏ. సో ఈ ఓకే, మేము ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం, ఆన్సర్ చేస్తారా? ట్రై చేస్తారు. ట్రై చేస్తుందంట, చూద్దాం ఎంత మాత్రం చెప్తుంది. ఓకే, ఫస్ట్ నీ అవుట్ఫిట్ డీకోడ్ చేయాలి. ఓకే, యా. సరే ఓకే, చెప్పు ఒక్కోటి ఎంత కాస్ట్ చెప్పు, డీకోడ్ చేసి. శారీ ఒక 1600 పడింది, 16 to 2000 పడింది అనమాట. బ్లౌజ్ 800 to 1000 అయింది అనుకో. ఓకే, ఈ సెట్ అంతా ఒక 1500 అయింది. చెప్పులు బాలేవు బాలేమంటే కాస్ట్ ఉంటాయి కదా. చేసుకోవచ్చు అనమాట. 500. ఓకే ఓకే, ఇప్పుడు సెకండ్ క్వశ్చన్. మన కాలేజ్కి ఎస్విసిఈ కాకుండా ఇంకేనేమైతే నువ్వు ప్రిఫర్ చేస్తావు? నేనైతేనా, మన కాలేజ్ పేరు దానికంటే ఇంకా మంచి పేరు ఏం దొరుకుతుంది? అరే ఏమైనా చెప్పు, పోనీ చెప్తాను నేను. నీకు ఇది ఓకే కదా? యా, నాకు ఎస్విసి చాలా, ఆ పేరే చాలా బాగుంటుంది. ఇట్స్ ఎ బ్రాండ్ అనమాట. తిరుపతిలో ఇట్స్ బ్రాండ్, మోడల్ బ్రాండ్. ఓకే సెకండ్ అండి. ముని గణేష్, సిఎస్సిబి సెక్షన్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ వచ్చి అడ్వైస్ ఫర్ సింగిల్స్. బెటర్ టు బీ లైక్ దట్ అంటిల్ షీ గెట్స్ యూ. ఓ నైస్. కోసం పోవడం కన్నా తనే నీ కోసం వస్తే బెటర్గా ఉంటుంది. మంచి. ఎఫర్ట్ పెట్టు చాలంతే. ఓకే, మంచి బాగుంది. నెక్స్ట్ వచ్చి ఫ్యాకల్టీ క్రష్ ఎవరు మీకు? క్రష్ అంటే నీకు సిఎస్ఎం హెచ్ఓడి తెలుసా? స్వాతి మేడం తెలుసు. ఆమె. ఓ హెచ్ఓడికే క్రషా? అంటే తను మాకు ఫ్యాకల్టీ అప్పుడు. ఓకే, మీకు ఫ్యాకల్టీ. ఎప్పుడైనా ఏమైనా చేశారా మేడం? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సిల్లీ థింగ్స్. లేదు అట్లేం లేదు, నార్మల్గా మాట్లాడుతాను. మీరు కాలేజీలో ఇంతవరకు చేయాలనుకునేది బట్ ఫైనల్ ఇయర్కి వచ్చేసాం చేయలేదు అన్న డిసప్పాయింట్మెంట్ అయినా ఒక థింగ్? నాకు ఇష్టమైన అమ్మాయికి ప్రపోజ్ చేయాలనుకున్నా, చేయలేకపోయా. ఇప్పుడు ఎలాగా? ఎల్లికిచ్చా అంతే. అయ్యో, ఓ ఎవరు బ్రో ఆ లక్కీ గర్ల్? వద్దు, తనకి తెలీదు, నాకు తెలీదు, చెప్పను కూడా. ఒక స్టార్టింగ్ లెటర్ అన్న అట్లీస్ట్. 7 ముఖాలు, అది మాత్రమే చెప్పగలుగుతా. 7 మొక్కాలా? అది నేమ్, అది నువ్వు అర్థం చేసుకుంటే సరిపోద్ది. ఓకే బ్రో, ఒక అడ్వైస్ ఫర్ కపుల్స్ అయితే ఏమి ఇస్తావు? అండర్స్టాండింగ్ ఈజ్ ద మెయిన్ థింగ్. ఎన్ని వచ్చినా పడుకోవాలి, లేసుకోవాలి, కానీ థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్ చేయకూడదు అంతే. వెరీ నైస్. ఓకే, థ్యాంక్ యూ బ్రో. వచ్చాను లేరా. థ్యాంక్ యూ బ్రో. A few moments later. హాయ్ బ్రో, నీ పేరేంది బ్రో? నా పేరా రామరెడ్డి. నేను సందీప్. చిన్న సింపుల్ క్వశ్చన్స్ అడుగుతా. టోటల్ పర్ పీస్ షర్ట్ ఎంత, ప్యాంట్ ఎంత, అలా కొంచెం. ఇది కామెడీ క్వశ్చన్ తెలుసా? షర్ట్ ఫ్రెండ్ది సూపర్. 100 రూపీస్, ప్యాంట్ కొంచెం కాస్ట్లీ 650. షూస్ అంటావా? షూస్ కూడా మనవి కాదు, షూస్ కూడా ఫ్రెండ్వే. తప్పలేదు బ్రో. హాస్టలా? బ్యాచులర్ లైఫ్ బ్రో. మన కాలేజ్కి ఎస్విసి కాకుండా ఇంకా వేరే నేమ్ పెట్టాలంటే ఏం నేమ్ పెడతావు బ్రో? కొంచెం ఫన్నీగా. ఫన్ బోగస్. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. సూపర్ బ్రో. మన కాలేజ్లో ఈ పని చేయాలనుకొని 4 years పీరియడ్లో ఇంకా కంప్లీట్ చేయకుండా ఈ పని మిగిలిపోయింది. ఫ్యాకల్టీని కొట్టడం. ఏ ఫ్యాకల్టీ బ్రో? ఫ్యాకల్టీని కొట్టాలనుకున్నా, అదొకటి మిగిలిపోయింది. వీడికి కొంచెం పువ్వుల్ని అమ్మాయిల్ని చూపించండి రా, మరీ వైలెంట్ గా ఉన్నాడు. ఎందుకంటే కొట్టే అవసరం రాలా. అవసరం రాలా. ఎలా ఉంది బ్రో జర్నీ టోటల్? జర్నీ మాత్రం సూపర్. అసలు ఆ ఏవి చూసాక నాకైతే 4 years మొత్తం ముందుకు అసలు పాప మా క్లాసులు అయితే ఏడ్చడం స్టార్ట్ చేసేసారు. అసలు గ్రేట్ జర్నీ. అసలు అసలు వీళ్ళకైతే జూనియర్స్ ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే. 4 ఏళ్ళు మొత్తం మీరేనా? సూపర్. అసలు నేను ఇంతక నుంచి ఆ వీడియో ఈ వీడియో 2 వెతుకుతున్నా, ఎవరెవరు చేశారు పంపిస్తాం. థ్యాంక్స్. 20 minutes later. నా పేరు ప్రీతం. మీ పేరేంటి? ఇండియా, యువశ్రీ, ఐశ్వర్య. అండ్ సో గ్లాడ్ టు మీట్ యూ. అవుట్ఫిట్స్ చాలా బాగున్నారు అసలు ముగ్గురు. థ్యాంక్ యూ. మీ అవుట్ఫిట్స్ డీకోడ్ చేసి ఒక్కొక్కటి ప్రైస్ ఎంత పడిందో చెప్పాలి. ఓకే.
సో నా శారీ 1900, ఆ బ్లౌజ్ 600 అండ్ ఇయర్ రింగ్స్ ఇవన్నీ మా ఫ్రెండ్వి. ఫ్రెండ్వి, ఇది మా ఫ్రెండ్ది. సో ఓన్లీ అవుట్ఫిట్ మాత్రం 2500. శారీ 2200, హీల్ 600, ఇయర్ రింగ్స్ 120, బ్యాంగిల్ 300, దిస్ ఇస్ అబౌట్ 1500. ఇంకేంటి చైన్ 150. శారీ 2000, బ్లౌజ్ 700, హీల్స్ 500, హీల్స్ ఓకే. వాచ్ 2000, బ్యాంగిల్ 200, ఇయర్స్ ఫ్రెండ్, నెక్లెస్. నెక్లెస్ కూడా ఫ్రెండ్. ఓకే. 400, వాచ్ 2000. 2. చిన్న మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా చెప్పాలి. 2000 ప్లస్ 40. 2040 చెప్పండి. 2040, ప్లస్ 40 2080, ప్లస్ 10 2090, ప్లస్ 10. 2100. మీరు కాలేజ్ జాయిన్ అయ్యేటప్పుడు చాలా చేద్దాం అని అనుకొని వచ్చింటారు కదా, అలా చేయలేకుండా అయిపోయిన థింగ్స్ ఏమైనా ఉన్నాయి? ఏమీ చేయలేదు. పెద్ద గ్యాంగ్ మెయింటైన్ చేయాలి, అబ్బాయిలతో ఫ్రెండ్షిప్ జరుగుతాయి, మొత్తం ఆపోజిట్. ఏమీ లేవు అంటే ఒక్కటి కూడా ఏం లేవు, బంకులు కొట్టినాం అంతే, ఇంకేం చేయలేదు. ఎక్స్ప్లోర్ చేద్దాము, ఎంత మంది వీలైతే అంతమంది ఫ్రెండ్స్ ఒక్కరితో కూడా మాట్లాడాలి. మా క్లాస్మేట్స్ తో కూడా మాట్లాడలేదు. కరెక్ట్గా చెప్పాలంటే హ్యాపీ డేస్ మూవీలో ఉన్నట్టు ఎక్స్పెక్ట్ చేశారు. థ్యాంక్ యూ. Much later. మీరు కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు ఇవి చేద్దాం అనుకొని చాలా ఎక్సైటెడ్గా వచ్చి ఉంటారు కదా, అవి చేయలేదు ఉంటాయి కదా, సో అవి చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకుని జరగలేదు అంటే జూనియర్స్ కలిసి బంగులు పడదాం అనుకున్నాం. ఫస్ట్ జూనియర్స్ కలిసి ఎంజాయ్ చేసి బంగులు పడదాం అనుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది జరగలేదు అంతే. సరే ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? బ్రో మీరు మాట్లాడితే మేము ఫస్ట్ ఉంటాం బ్రో బంకుల్లో. అది జరగల, మిగతా అవన్నీ జరిగాయి, ప్రతిదీ జరిగింది. అదొకటి జరగలేదు. బంకులు అన్ని టీచర్స్ నేర్పించడం అన్ని అయిపోయాయి, కానీ జూనియర్స్ బంకింగ్ కానీ అవన్నీ ఏం జరగలేదు. వాళ్ళతో క్లోజ్ కానీ ఏం జరగలేదు, మిగతా అన్నీ అయ్యాయి. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. మీ పేరు? ప్రీతం. Many hours later. నేను సందీప్. చిన్న జస్ట్ వీడియో జాయిన్ అయ్యేటప్పుడు చాలా చేద్దాం అనుకుని జాయిన్ అయి ఉంటారు, అలా ఏదన్నా చేయడం మిస్ అయిపోయిందా? నేనైతే చాలా వరకు అన్నీనే చేశాను, బట్ ఎక్స్పెక్ట్ చేసుకొని వస్తాం కదా, నేను చాలా ఎక్స్పెక్ట్ చేసా, అవే గుర్తులేవు బేసిక్లీ నాకు. ఇప్పుడు నార్మల్ గా అయితే చాలానే లిస్ట్ ఉండింది కానీ చాలా మర్చిపోయాము. అవసరం బకెట్ లిస్ట్ ఉండింది కానీ ఇప్పుడు ఏం గుర్తులేవు అనమాట, ఎందుకంటే టైం ఇట్లా గడిచిపోయింది మాకు బీటెక్ లైఫ్. సో నాకైతే రిగ్రెట్స్ లేవు మ్యాన్. సో ఎంజాయ్ చేయండి బాగా. కాలేజ్కి ఏమైనా కొత్త నేమ్ పెట్టాలనుకుంటే కాలేజ్ బంకర్స్ అని పెట్టుకోవచ్చు. అంత బాగా కొట్టారా మీరు? నా అంత ఎక్కువ ఎవడు బంక్ కొట్టిండాడు కాలేజ్. చిన్న మ్యాథ్స్ క్వశ్చన్, 2000 ప్లస్ 40 ఎంత? 2000 ప్లస్ 40 2040 ప్లస్ 40 2080 ప్లస్ 10 2090 ప్లస్ 10 3000 2090 2100. సారీ, ఎవరు చూడలేదు కదా, కోళ్ళ పందాలు చూసినట్టు చూస్తున్నారు బాబా. మ్యామ్ డిస్టర్బ్ చేశారు అనుష మ్యామ్. నేను బేసికల్లీ నేను బాగా ఇంటెలిజెంట్. ఓకే, థ్యాంక్ యూ. మేము బయట క్వశ్చన్స్ అడుగుతున్న గ్యాప్లో లోపల డీజే స్టార్ట్ చేశారని తెలిసింది. సో మేము వెంటనే లోపలికి వచ్చేసి ఇంకా మా డాన్స్ స్టార్ట్ చేసాం. డీజే అయిపోయింది పోదాం రారా అంటే వీడేషాలు ఏందో వీడేందో.
వీడు వేసే వేషాలు చూసి ఇదో వీడు కూడా జాయిన్ అయిపోయాడు రా. బాగా సరిపోయారు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. మేము ఇక్కడ ఈ పనులు చేస్తూ ఉంటే ఈవెంట్ అయితే అయిపోవచ్చింది. ఇంకా మేము కూడా బయలుదేరాల్సి వచ్చింది. ఓకే ఈ సైనింగ్ ఆఫ్ మీ హట్కే బాయ్ టీమ్ హట్కే బాయ్స్. వీళ్ళ టీం కాదు, వీళ్ళ టీం అయితే కాదు. ఇదో ఈడు టీమ్, బట్ కంటెంట్ అంతా మాదే ఉంటది. కంటెంట్ అంటే మేము బతికిపోవచ్చు, వీళ్ళు వాళ్ళు బతుకుతున్నారు. పోనీలేండి, వీళ్ళు మా ఫ్రెండ్స్. కీప్ స్మైలింగ్, స్టే సేఫ్, బాయ్. సైనింగ్ ఆఫ్ మీ హట్కే బాయ్స్. సరక 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 రాయి సరక whatever.